ఛీ, స్పీడ్ బ్రేకరు ఇదోటి నా ప్రాణానికి. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? నేనెవ్వరికీ కనపడను, నా మాట ఎవ్వరికీ వినపడదు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మా బాస్ ముక్తానందతో కూడా మాట్లాడే అవకాశానికి దూరం అయ్యాను. అమ్మా, ఈ కాలనీలో మనం కూర్చొని 4 తాయెత్తులు కట్టామంటే గోపి మాయమోహిని, మాయమోహిని, గోపి, గోపి. ఇవాళ 500 గ్యారంటీ. వీళ్ళని ఎంతసేపు అమ్మా? 5 నిమిషాల్లో బురుడి కొట్టించవచ్చు. గోపి, చూస్తాగా, నేను చూస్తాగా, నీకెందుకు? వీళ్ళని ఎంతసేపు అమ్మా? గోపి. ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? తొందరగా రా. నాన్న, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. గోపి, ఎవరమ్మా? ఎవరు లేరే. లేదు నాన్న, మిమ్మల్ని ఎవరో పిలిచారు. మాయమోహిని. అదిగో మళ్ళీ పిలిచారు. ఎవరో పిలవటం ఏంటమ్మా? నాకేం వినిపించడం లేదే. నన్ను పిలవటం ఏంటి? ఈసారి నిన్ను కాదు, నన్ను పిలిచారు. నేను చిక్పంచిని, మాయమోహిని. చిక్బంచిన్, నాన్న, చిక్బంచిన్. అమ్మా, చిక్బం చిన్న ఏడి? మాయమోహిని, భయపడకు, నేను చిక్పంచిని. నా మాటలు నీకు వినపడుతున్నాయా? అవును, వినపడుతున్నాయి. కానీ నువ్వెక్కడా? నాకేం కనిపించట్లేవుగా. ఇక్కడే ఉన్నాను. ఎక్కడా? ఇదిగో ఇక్కడ, ఇటు చూడు. ఎక్కడా? నాకేం కనిపించట్లేదే. ఇదిగో ఇక్కడ, ఇటు చూడు. ఎక్కడా? ఇదిగో ఈ చక్రం దగ్గర. ఎక్కడా? అయ్యో, అటు కాదు, ఇటు చూడు. ఎక్కడా? నాకేం కనిపించట్లేదే. ఇదిగో ఈ చక్రం దగ్గర. ఇదిగో. నీ మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి, నువ్వు మాత్రం నాకు కనిపించట్లేదు. అయ్యో, అటు కాదు, ఇటు చూడు. అయ్యో, సర్లే, కనీసం నా మాటలనే నీకు వినపడుతున్నాయి. అది సరే, మీరేంటి రక్తాక్షుడి దగ్గర శ్వేతాక్షుడి దగ్గర ఉన్నప్పుడు చాలా దర్జాగా ఉండేవారు? ఇప్పుడు ఆ చిక్కు చేప డొక్కి సైకిల్ వేసుకుని అడుక్కు తినేవాళ్ళలా తయారయ్యారేంటి? మా కర్మ చిగ్బం. ముక్తాకి అతని కుటుంబంకి చేసిన ద్రోహమే మమ్మల్ని పాపమయ్యేలా వెంటాడుతోంది. ఇదేంటి, ఇది ఎంతగా ఫీల్ అయిపోతుంది? దీని మాటలు నాటకం కాదు కదా. అయినా ఈ పరిస్థితుల వీళ్ళకు నా దగ్గర నాటకం ఆడవలసిన అవసరం ఉంది. మాయా, ఇన్ని కష్టాలు పట్టవెందుకు? ఓసారి ముక్తానంద్ గారి దగ్గరికి వెళ్ళి చేసిన తప్పు ఒప్పుకుంటే మీరు హ్యాపీగా బ్రతికే మార్గం చూపిస్తారుగా. మా వల్ల ఇంత జరిగాక ఎలా వెళ్తాను చిగ్బం? పైగా ఇప్పుడు అతను తన తల్లి కనిపించట్లేదనే బాధలో ఉన్నాడు. అయ్యో, నేను మర్చిపోయాను, సీతామహాలక్ష్మి గారిని చూశాను. నిజమా? ఎక్కడా? అమ్మా, ఆశ, దోశ, అప్పడం, వడ, మీరెలాంటివారో నాకు తెలుసు. నేను మీకు చెప్పనుగా. చిగ్బం, మమ్మల్ని నమ్ము. మేం పూర్తిగా మారిపోయాము. దూరమైన ఆ తల్లి కొడుకులు ఇద్దరు మళ్ళీ కలుసుకోవడం కంటే మాకు ఆనందమే ఉంటుంది. చెప్పు. నాకు చెప్పనక్కర్లేదులే, కనీసం ముక్తాకైనా చెప్పావా? లేదు, చెప్పలేదు. చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఫలితం దక్కలేదు. ఏమైంది? చెప్పచ్చుగా. ఎలా? మా బాస్కి నా మాట వినబట్టలేదు, నేను కనబట్టలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నీకు కొన్ని దుష్ట శక్తులు తెలుసుగా, అందుకే నేను కనపడకపోయినా నా మాటేనే వినిపిస్తోంది. అందుకని ఓసారి నువ్వు నా వెంట మా బాస్ ఇంటికొస్తే. అమ్మో, నేనా? ఇన్ని ద్రోహాలు చేసిన నేను ఆ ముక్తానందకు మావేలా చూపించాను? అబ్బా, అది కాదు. సీతామహాలక్ష్మి గారి గురించి నేను నీకు చెప్తాను, నువ్వు మా బాసుకు చెప్తూ గాని. ఆయన నమ్మొద్దు. నమ్ముతాడు.
ఎలా? చెప్తాను పదా. సరే పద. అమ్మ మాయ, ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏమైందమ్మా? నాకేం కాలేదు నాన్న, అది చిక్బం. ఆహా, భగవంతుడా, ఆ చిక్బంగాడు అసలే దయ్యం. అయ్యో, ఇప్పుడు నా కూతుర్లో చేరినట్టున్నాడు. అమ్మా, నా మాయ మోహిని మామూలు మనిషిని చెయ్యమ్మా. నాన్న నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నిజంగానే చిక్బన్ చిన్ను తన బాధంతా నాతో చెప్పాడు. బాధ? వాడికి బాధ ఏంటి? నిజం నాన్న, నన్ను నమ్ము. రక్తాక్షుడు శ్వేతాక్షుడు ఉన్నప్పుడు వాళ్ళ మంత్రశక్తి వల్ల అతన్ని మనం చూడగలిగాం. ఇప్పుడు వాళ్ళు లేరు, అతను మనకు కనిపించట్లేదు. పోనీ ముక్తానందకు పవర్స్ ఉన్నా చిక్బంకి ఈ బాధ ఉండేది కాదు. తను సీతామహాలక్ష్మి గారిని చూశాడట. ఎక్కడ? అదే నాకు చెప్పట్లేదు. సర్లే పద. ఎక్కడికమ్మా? ముందు పోనీ నాన్న, చెప్తాను. సరే. అటు కాదు, ఇటు పోనీ. ఉమ్. చిక్బంచిన్, నువ్వు వస్తున్నావా? వస్తున్నా. చిక్బం చిన్, ఏంటి కుశలమా? ఒరే పాపాత్ముడా, కుశల ప్రశ్నలు వేసే పద్ధతి ఇదేనట్ట? ముయ్యరా, నోరు ముయ్యరా. గుజ్జు మరుగుజ్జు. ఏ రక్తాక్ష, మాట జరితే మర్యాదగా ఉండదు, గుండు పగులుద్ది. హ? అసలు నేను ఇలా సూక్ష్మ రూపంలో ఉండిపోవడానికి కారణం నువ్వే. అదేదో పెద్దవరమైనట్టు నవ్వితే పెరుగుతావు, ఏడిస్తే తరుగుతావు, తుమ్మితే సాగుతావు, దగ్గితే చస్తావని అటు స్వర్గానికి ఇటు నరకానికి మధ్యలో పెట్టి నా జీవిని సర్వనాశనం చేస్తున్నావు కదరా. నేను నీకు ఆ రోజు ఆ వరం ప్రసాదించినప్పుడు నువ్వు కూడా మురిసిపోయి చంకలు గుద్దుకున్నావు. మర్చిపోయావా? అవును, మురిసిపోయాను. కొత్తకు వింత పాతకు రోత అని అప్పుడు అది వింతగా కనిపించింది, కానీ ఇప్పుడు నా జీవితమే నాకు రోతగా తయారైంది. రక్తాక్ష, ఇంకా ఎన్నాళ్ళు నీ ఆగడాలు? ఇకనైనా చాలించు, లేదంటే గుండు పగిలి చేస్తావు. పుణ్యానికైనా పాపానికైనా ఒక హద్దుంటుంది. ఆహా, నీతులు బాగానే నేర్చావు. ఒకప్పుడు నీతో సహవాసం చేసి నేను గుడ్డిదాన్ని అయ్యాను. నా తండ్రి ముష్టివాడయ్యాడు. ముక్తానంద పుణ్యమా అని మేము మళ్ళీ మామూలు మనుషులం అయ్యాం. ఇంకా మమ్మల్ని ఏం చేద్దాం తీసుకుని వచ్చావు? చెప్తా చెప్తా.
వందనాలు దత్తాక్ష. నా ఆత్మకు మళ్ళీ రూపం ఇచ్చినందుకు కృతజ్ఞురాన్ని. అమ్మా, మాయామోహిని, నా తల్లే, ఎలా ఉన్నావమ్మా? రాణి, ఏవండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. కానీ నువ్వు ఆ రోజు అనంత విషయంలో కలిసిపోయావుగా, మళ్ళీ ఇలా. అది నన్నడగండి, నేను చెప్తా. ఆ రోజు శక్తులు చాలక తపో దీక్షలోకి వెళ్ళి మహాద్రష్టగా తపమాచరించాను. నా తపస్సుకు మెచ్చిన కలి ప్రభువు నాకు అమోఘమైన శక్తుల్ని ప్రసాదించాడు, మహాద్రష్టను చేశాడు. ఆ సంతోషంలో తిరిగి వస్తున్న నాకు ఈ ఆత్మ ఘోషిస్తూ కనిపించింది. రాణి అనంత విశ్వంలో కలిసిపోయే ముందు నన్ను చంపడానికి సిద్ధపడ్డ విషయం గుర్తుకొచ్చి కాస్త జడిశాను. తనను పలకరించడానికి వెనకడుగు వేశాను. కలిప్రభువు నా వెన్ను తట్టి, భయం లేదు, దానివల్ల నీకు మేలే జరుగుతుందని చెప్పాడు. మరుక్షణం ఈ రాణి నా శిష్యురాలైంది. పగతో రగిలిపోతున్న తను మళ్ళీ నన్ను ఆశ్రయించింది. మిమ్మల్ని చూడాలని ఆశపడింది. మామూలుగా అయితే మీకు తను గాని తనకు మీరు గాని కనిపించరు. కేవలం ఇది నా తపోశక్తి వల్లే సాధ్యం. ఒరే గుండు వెదవా, మంత్రాలు రాకముందు చింతకాయలు రాల్చావు, మంత్రాలు వచ్చాక మామిడికాయలు రాలుస్తావేమో. దిష్టి బొమ్మ వెదవా. పొగిడావా చికుభం? అవును, ఆల్ ఇండియా అందగాడివని గుండు సన్యాసి. పావులు తేళ్లతో గుండు మీద డెకరేషన్ ఒకటి, పైగా వెదవలు ఒకటి. నీ పొగడ్తలు నన్ను పరవశింపచేస్తున్నాయి. నువ్వు నాకు అర్థం కావురోయ్. నీ అంత గొప్ప వ్యక్తి ఈ లోకంలోనే లేడు. ఏయ్! సాధించు నీ ప్రేలాపన.